హాయ్ ఫ్రెండ్స్, జియోగ్రఫీ ఫౌండేషన్ కోర్స్కి స్వాగతం. ఈరోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 11 చాప్టర్ 1 స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది. సార్, జియోగ్రఫీ అంటే మ్యాప్స్, క్యాపిటల్స్, రివర్సే కదా, దీన్ని సపరేట్ డిసిప్లిన్గా ఎందుకు చదవాలి అని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు, ఎనాలిసిస్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం అర్త్ సర్ఫేస్ మీద ఉంటున్నాం. మన ఫుడ్, డ్రెస్, కల్చర్ అన్నీ మన సరౌండింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. కశ్మీర్లో ఉండేవాళ్ళు వుల్లెన్ క్లోత్స్ ఎందుకు వేసుకుంటారు? అక్కడ క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి. అదే చెన్నైలో ఉండేవాళ్ళు కాటన్ లుంగి ఎందుకు కట్టుకుంటారు? అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ కాబట్టి. అలాగే పంజాబ్లో గోధుమలు అంటే వీట్ ఎక్కువ తింటారు, ఎందుకంటే అక్కడ సాయిల్ మరియు క్లైమేట్ వీట్కిట్కి సూటబుల్గా ఉంటాయి. అదే మన ఆంధ్రాలో మనం రైస్ ఎక్కువ తింటాం. సో జియోగ్రఫీ అంటే కేవలం రాళ్ళు, కొండలు కాదు. ఇది మన డైలీ లైఫ్ స్టైల్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్. ప్రిమిటివ్ సొసైటీస్ అంటే ఆదిమ మానవులు నేచర్కి భయపడి బతికేవాళ్ళు. కానీ మోడర్న్ మనుషులు టెక్నాలజీతో నేచర్ని మాడిఫై చేస్తున్నారు. ఈ హ్యూమన్ నేచర్ రిలేషన్షిప్ని స్టడీ చేయడమే జియోగ్రఫీ. సార్, అసలు జాగ్రఫీ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ఫస్ట్ వాడారు? గుడ్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ బిట్. జియోగ్రఫీ అనే పదాన్ని కాయిన్ చేసింది ఎరటోస్థెనీస్ 276 బీసీలో. ఇది గ్రీకు భాష నుండి వచ్చింది. జియో అంటే అర్త్, గ్రాఫోస్ అంటే డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ద అర్త్ అని మీనింగ్. కానీ కేవలం డిస్క్రైబ్ చేస్తే సరిపోదు, అర్థంతా ఒకేలా లేదు. దీన్నే మనం ఏరియల్ డిఫరెన్షియేషన్ అంటాం. జియోగ్రఫీ స్టడీస్ వై దీస్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్. జియోగ్రఫీని ఒక సైన్స్గా మార్చాలి అంటే అది 3 క్వశ్చన్స్ అడుగుతుంది. ఫస్ట్, వాట్? ఇక్కడేం కనిపిస్తుంది? సెకండ్, వేర్? ఇదెక్కడుంది? కానీ థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వై? ఎందుకు అక్కడే ఉంది? ఉదాహరణకి ఛోటా నాగ్పూర్ ప్లాటూలోనే ఐరన్ అండ్ కోల్ ఎందుకున్నాయి? మళ్ళీ నార్దర్న్ ప్లెయిన్స్లోనే అగ్రికల్చర్ ఎందుకెక్కువ? సార్, వై అని అడగటం వల్ల యూజ్ ఏంటి? క్వశ్చన్ పేపర్లో వేర్ అని అడుగుతారు కదా. సూపర్ డౌట్. ఎప్పుడైతే నువ్వు వై అని అడుగుతావో అప్పుడే నీకు కాజల్ రిలేషన్షిప్ అంటే కారణం ఫలితం తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, జియోగ్రఫీ ఇండిపెండెంట్ సబ్జెక్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక ఇంటిగ్రేటింగ్ డిసిప్లిన్. జియోగ్రఫీ సెంటర్లో ఉంటే చుట్టూ హిస్టరీ, ఎకనామిక్స్, జియాలజీ అన్నీ ఉంటాయి. హిస్టరీకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మన ఇండియాకి హిమాలయస్ నార్త్లో ఉన్నాయి. అవి ఒక గొప్ప గోడ అంటే వాల్లాగా ఉండి సెంట్రల్ ఏసియా నుండి చాలా దండయాత్రలని ఆపాయి. అదే మనకి సౌత్లో పెద్ద సీకోస్ట్ ఉంది. అందుకే యూరోపియన్స్, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ షిప్పుల మీద ఈజీగా వచ్చి మనల్ని రూల్ చేశారు. సో జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ హిస్టరీని మార్చేస్తాయి. ఇంకొక పాయింట్, జియోగ్రఫీలో టైంని 4th డైమెన్షన్ అంటారు. సింపుల్, స్పేస్ ఇంకా టైంని కన్వర్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, నువ్వు హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళాలనుకో, డిస్టెన్స్ 270 కిలోమీటర్లు అని చెప్పచ్చు, ఇది స్పేస్. లేదా జర్నీ 4 నుంచి 5 గంటలు అని చెప్పచ్చు, ఇది టైం. డిస్టెన్స్ని టైంలో చెప్పడమే 4th డైమెన్షన్. ఇప్పుడు జియోగ్రఫీని చదవడానికి 2 మేజర్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్, సిస్టమాటిక్ అప్రోచ్. దీన్ని ఇచ్చింది అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. దీనికి ఎగ్జాంపుల్, నువ్వు ప్రపంచం మొత్తం మీద నల్లరేగడి నేల, బ్లాక్ సాయిల్ ఎక్కడుందో స్టడీ చేయాలనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర వెళ్తావు, గుజరాత్ వెళ్తావు, రష్యా వెళ్తావు, కేవలం సాయిల్ని మాత్రమే వెతుకుతావు. ఇది సిస్టమాటిక్. సెకండ్, రీజనల్ అప్రోచ్. దీన్నిచ్చింది కార్ల్ రిటర్. దీనికి ఎగ్జాంపుల్, నువ్వు రాయలసీమ అనే రీజియన్ని సెలెక్ట్ చేసుకున్నావు. అక్కడున్న సాయిల్, క్లైమేట్, రెయిన్ఫాల్, క్రాప్స్, పీపుల్ అన్నీ కలిపి స్టడీ చేస్తావు. ఇది రీజనల్ అప్రోచ్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్, బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ. సిస్టమాటిక్ అప్రోచ్లో 3 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. 1 ఫిజికల్ జియోగ్రఫీ, 2 హ్యూమన్ జియోగ్రఫీ, 3 బయోజియోగ్రఫీ. లెట్స్ లుక్ ఎట్ ఫిజికల్ జియోగ్రఫీ ఇన్ డీటెయిల్. దీనిలో 4 సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. 1 జియోమార్ఫాలజీ అంటే భూస్వరూప శాస్త్రం. ఇది కేవలం పర్వతాలు ఉన్నాయి అని చెప్పడమే కాదు, అవి ఎలా ఫామ్ అయ్యాయి, ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్, ప్లేట్ టెక్టానిక్స్ ఇవి ల్యాండ్ ఫామ్స్ని ఎలా క్రియేట్ చేస్తాయి అనేది స్టడీ చేస్తుంది. 2 క్లైమెటాలజీ అంటే శీతోష్ణ స్థితి శాస్త్రం, అట్మాస్ఫియర్ స్ట్రక్చర్, వెదర్ ఎలిమెంట్స్ లైక్ టెంపరేచర్, ప్రెషర్, విండ్స్ ఇంకా క్లైమేట్ చేంజ్ గురించి స్టడీ చేస్తుంది. 3 హైడ్రోలజీ అంటే జలశాస్త్రం, ఓషియన్స్, రివర్స్, లేక్స్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా వాటర్ స్కార్సిటీ ప్రాబ్లమ్స్ని స్టడీ చేస్తుంది. 4 సాయిల్ జియోగ్రఫీ అంటే మృతికా శాస్త్రం. సార్, ఎక్స్క్యూజ్ మీ, మీరు సోల్ జాగ్రఫీ అన్నారు, మళ్ళీ పెడాలజీ అన్నారు. 2 ఒకటేనా?
అసలు సాయిల్ జియోగ్రఫీ ఎందుకంత ఇంపార్టెంట్? బ్రిలియంట్ క్వశ్చన్. పెడాలజీ అనేది ప్యూర్ సాయిల్ సైన్స్, కానీ జియోగ్రఫీలో మనం సాయిల్ని పెడోజెనసిస్ అంటే సాయిల్ ఫార్మేషన్ ప్రాసెస్ ద్వారా స్టడీ చేస్తాం. సాయిల్ టైప్స్, ఫెర్టిలిటీ, ఇంకా సాయిల్ డిగ్రేడేషన్ ని స్టడీ చేయటం అగ్రికల్చర్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మేజర్ బ్రాంచ్ హ్యూమన్ జియోగ్రఫీ. మనం నేచర్ని మాడిఫై చేశాం కదా, దానివల్ల 5 సబ్ బ్రాంచెస్ వచ్చాయి. ఒకటి సోషల్ అండ్ కల్చరల్ జియోగ్రఫీ. సొసైటీ ఎలా ఫామ్ అయింది, ట్రైబ్స్ లైక్ గోన్స్ ఆర్ చెంచూస్ వాళ్ళ కల్చర్, లాంగ్వేజ్, రిలీజియన్ స్పేస్ని బట్టి ఎలా మారుతాయి. 2 పాపులేషన్ అండ్ సెటిల్మెంట్ జియోగ్రఫీ. పాపులేషన్లో గ్రోత్, డెన్సిటీ, మైగ్రేషన్, సెక్స్ రేషియో స్టడీ చేస్తాం. సెటిల్మెంట్లో రూరల్ ఇంకా అర్బన్ ఎలా డెవలప్ అయ్యాయి, స్మార్ట్ సిటీస్, స్లామ్స్ ఇవి ఇక్కడ వస్తాయి. 3 ఎకనామిక్ జియోగ్రఫీ. ఇది చాలా పెద్దది. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, టూరిజం. మనం మనీ ఎర్న్ చేసే ప్రతి పని ఇందులో వస్తుంది. 4 హిస్టారికల్ జియోగ్రఫీ. ప్రతి రీజియన్కి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీ వల్ల ఆ రీజియన్ ఎలా ఆర్గనైజ్ అయింది అనేది స్టడీ చేయడం. 5 పొలిటికల్ జియోగ్రఫీ. దేశాల మధ్య బౌండరీస్, జియోపాలిటిక్స్ ఇంకా ఎలక్టోరల్ జియోగ్రఫీ అంటే ఎలక్షన్స్లో ప్రజల బిహేవియర్ ఎలా ఉంది అనేది స్టడీ చేయటం. సార్, పొలిటికల్ సైన్స్కి పొలిటికల్ జియోగ్రఫీకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఉంది. పొలిటికల్ సైన్స్ గవర్నమెంట్ థియరీని స్టడీ చేస్తే, పొలిటికల్ జియోగ్రఫీ స్పేస్ రిలేషన్స్ని స్టడీ చేస్తుంది. ఎగ్జాంపుల్, కశ్మీర్ ఇష్యూని తీసుకోండి. అది ఒక స్ట్రాటజిక్ లొకేషన్. దాని బౌండరీ వల్ల జియోపొలిటికల్ రిలేషన్స్ ఎలా మారాయి అనేది జియోగ్రాఫర్ పని. లాస్ట్ మేజర్ బ్రాంచ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్, బయోజియోగ్రఫీ. ఇది ఫిజికల్ జియోగ్రఫీ మరియు హ్యూమన్ జియోగ్రఫీ కలిసే చోట అంటే ఇంటర్ఫేస్లో ఫామ్ అవుతుంది. ఇందులో 4 పిల్లర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. 1 ప్లాంట్ జియోగ్రఫీ. ఇది బాటనీ కాదు ఫ్రెండ్స్. బాటనీ మొక్కల అనాటమీ స్టడీ చేస్తుంది, కానీ జియోగ్రఫీ స్పేషియల్ ప్యాటర్న్ని స్టడీ చేస్తుంది. ఎగ్జాంపుల్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ కేవలం కోస్టల్ ఏరియాస్లో, సుందర్బన్స్లోనే ఎందుకున్న క్యాక్టస్ కేవలం రాజస్థాన్ ఎడార్లోనే ఎందుకుంది, క్లైమేట్ ఇంకా సాయిల్ బట్టి వెజిటేషన్ ఎలా మారుతుందనేది ఇక్కడ నేర్చుకుంటాం. 2 జూ జియోగ్రఫీ. ఇది యానిమల్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా వాటి హ్యాబిటాట్స్ని స్టడీ చేస్తుంది. ఎగ్జాంపుల్, పోలార్ బేర్స్ కేవలం నార్త్ పోల్లో ఎందుకుంటాయి, లయన్స్ గిర్ ఫారెస్ట్లో ఎందుకున్నాయి, మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఏంటి, ఇది జూ జియోగ్రఫీ. 3 ఇకాలజీ అండ్ ఈకోసిస్టమ్. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యాబిటాట్స్. ఒక స్పీసీస్ ఇంకొక స్పీసీస్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఫుడ్ చైన్ ఎలా వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం పుల్లను కాపాడుకోవాలి అని ప్రాజెక్ట్ టైగర్ రన్ చేస్తున్నాం. ఎందుకు? టైగర్ లేకపోతే జింకల పాపులేషన్ పెరిగిపోయి అడవి నాశనం అవుతుంది. ఈ బ్యాలెన్స్ని స్టడీ చేయడం ఎకాలజీ. 4 ఎన్వైరన్మెంటల్ జియోగ్రఫీ. ఇది ఇప్పుడు ఎగ్జామ్స్లో మోస్ట్ క్రిటికల్ టాపిక్. మనం డెవలప్ అయ్యాం కరెక్టే, కానీ దానివల్ల పొల్యూషన్, ల్యాండ్ డిగ్రేడేషన్, గ్లోబల్ వార్మింగ్ పెంచేశాం. ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి కన్జర్వేషన్ ఎలా చేయాలి, ఈ అవేర్నెస్ ఎన్వైరన్మెంటల్ జియోగ్రఫీ ఇస్తుంది. వెయిట్, ఇంకా అయిపోలేదు. ఇది సిస్టమాటిక్ అప్రోచ్ అయింది. మనకు రీజనల్ అప్రోచ్లో కూడా 4 బ్రాంచెస్ ఉన్నాయి. 1 రీజనల్ స్టడీస్. ఏరియాని బట్టి మ్యాక్రో, మేసో ఇంకా మైక్రో రీజియన్స్గా డివైడ్ చేసి స్టడీ చేయడం. 2 రీజనల్ ప్లానింగ్. ఇది మీ ఫ్యూచర్ జాబ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ పనిదే. రూరల్ ప్లానింగ్ ఇంకా టౌన్ ప్లానింగ్. 3 రీజనల్ డెవలప్మెంట్. ఆ రీజన్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి. 4 రీజనల్ అనాలిసిస్. ఫైనల్గా టెక్నిక్స్. జియోగ్రఫీ అంటే థియరీ ఒకటే కాదు, ప్రాక్టికల్ స్కిల్స్ కావాలి. 1 కార్టోగ్రఫీ, మ్యాప్ మేకింగ్ ఆర్ట్. 2 క్వాంటిటేటివ్ టెక్నిక్స్, స్టాటిస్టిక్స్. 3 ఫీల్డ్ సర్వే, డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేయడం. సార్, 4 చిన్న డౌట్. జియో ఇన్ఫర్మేటిక్స్. జిఐఎస్, ఇందులో రిమోట్ సెన్సింగ్, అంటున్నారు కదా, జిఐఎస్ ఇంకా జీపీఎస్ అసలు ఉంటాయి. వీటి వల్ల మనకి ప్రాక్టికల్గా ఏం యూజ్ ఉంటుంది? మనం రోజు వాడతామా? చాలా మంచి ప్రశ్న. మనం రోజు వాడుతున్నాం. నువ్వు గూగుల్ మ్యాప్స్ వాడేది జీపీఎస్. రీసెంట్గా సైక్లోన్ వచ్చినప్పుడు అది ఎక్కడ ల్యాండ్ అవుతుందో మనకు ముందే తెలిసింది, అది రిమోట్ సెన్సింగ్. గవర్నమెంట్ స్మార్ట్ సిటీస్ ప్లాన్ చేసేది జీఐఎస్ వాడుకుని. ఈ టెక్నాలజీ మనకి నేషనల్ డెవలప్మెంట్లో హెల్ప్ చేస్తుంది. సో ఫైనల్ కంక్లూజన్, ఫిజికల్ జియోగ్రఫీ ఎందుకు చదవాలి? లిథోస్ఫియర్ నేల మనకి అగ్రికల్చర్ ఇస్తుంది. అట్మాస్ఫియర్ క్లైమేట్ మన ఫుడ్ ఇంకా క్లాత్స్ని డిసైడ్ చేస్తుంది. హైడ్రోస్ఫియర్ నీరు, లేకపోతే జీవం లేదు. కానీ
మనిషి టెక్నాలజీతో నేచర్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాడు. అందుకే సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాల కోసం నేచర్ని కాపాడుకోవాలి అంటే ఫిజికల్ జియోగ్రఫీని అర్థం చేసుకోవడం చాలా అవసరం. సో ఫ్రెండ్స్, ఇంతటితో చాప్టర్ 1 పూర్తయింది. టెక్స్ట్ బుక్ ఒక్కసారి చదవండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.